మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గింజలలో అవిసె గింజలు ప్రధానమైనవి. చాలామందికి ఈ అవిసె గింజలు తెలుసు, కానీ రెగ్యులర్గా వాడరు. ఇవి మీకు అన్ని సూపర్ బజార్స్లోనూ, అన్ని సీడ్ షాప్స్లో, అన్నిట్లోనూ దొరుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో స్వగృహ ఫుడ్స్లో కూడా దొరుకుతున్నాయి. శరీరానికి కావలసినటువంటి వాటిల్లో ఒక పదార్థం ఉంది. దీని పేరు ఆల్ఫా లినోలిక్ యాసిడ్. మామూలుగా ఇది ఎక్కువగా చేపల్లో ఉంటుంది. అయితే వెజిటేరియన్స్కి, శాకాహారులకి అవిసె గింజలు అనేది దీనికి ప్రత్యామ్నాయం. అంటే అవిసె గింజల్లో కూడా శరీరానికి అవసరమైన ఈ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అలాగే అవిసె గింజలకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో పీచు అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ పీచు, ఈ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల ఇది అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఉదాహరణకు అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, మధుమేహం, అలాగే గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ఈ అవిసె గింజలు పనిచేస్తాయి. అయితే అవిసె గింజల్ని ఎలా తీసుకోవాలి? సింపుల్గా ఒక గుప్పెడు, అంటే దాదాపుగా ఒక టీ స్పూన్ అవిసె గింజల్ని నేరుగా తీసుకోవచ్చు, లేదా లైట్గా ఫ్రై చేసి తీసుకోవచ్చు, లేదా పొడి చేసి ఆ పొడిని టాపింగ్ లాగా చల్లుకొని తినొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పదార్థం గుమ్మడి గింజలు. మామూలుగా గుమ్మడికాయనే చాలామంది దూరం పెడతారు. ఇక దాంట్లో ఉండేటువంటి గుమ్మడి గింజలు అంటే అసలు పట్టించుకోరు. కానీ ఈ గుమ్మడి గింజలలో కూడా బోల్డన్ని ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పరంగా వీటికి ఇవే సాటి అని చెప్పొచ్చు. మెయిన్గా దీంట్లో కొన్ని విటమిన్లు ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ ఈ ఇవి ఉంటాయి. అలాగే కొన్ని పదార్థాలు ఉంటాయి. ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, రాగి, ఇవన్నీ కూడా దీంట్లో ఈ గుమ్మడి గింజల్లో చాలా మెండుగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా ఉపయోగకరమైనవి. ప్రధానంగా ఎముకలు ఈ గుమ్మడి గింజలతో దృఢంగా తయారవుతాయి. ఈ మధ్యకాలంలో ఎవరిలో చూసినా కానీ ఎముకలు బలహీనపడుతున్నాయి. ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే గుమ్మడి గింజలు తినటం. వీటిలో ఉండేటటువంటి కెరోటినాయిడ్స్ రొమ్ము క్యాన్సర్, మధుమేహాన్ని నివారించేటటువంటి దిశగా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. ఇక ఇంకొకటి పొద్దుతిరుగుడు గింజలు. మామూలుగా పొద్దుతిరుగుడు నూనె వాడుతూ ఉంటారు, ఈ సన్ఫ్లవర్ ఆయిల్. కానీ ఆ గింజలలో కూడా బోల్డన్ని ఔషధ శక్తులు ఉన్నాయి. చాలామంది వీటిని తినరు. అంటే ఇవి తినొచ్చా అన్న సంగతి చాలామందికి తెలియదు, కానీ తినొచ్చు. వీటిలో విటమిన్ ఈ, B3, B6, అలాగే B1, ఇంకా రాగి, ఫాస్ఫరస్, ఫోలేట్, ఇలాంటి ఎన్నో పోషక తత్వాలు ఉన్నాయి. ఇవి ఈ పొద్దుతిరుగుడు గింజలు అనేవి దీన్ని రోజు ఒక గుప్పెడు మోతాదుగా తీసుకుంటూ ఉంటే ఆస్మా, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం తాలూకు లక్షణాలు ఇవి తగ్గటానికి తోడ్పడతాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మామూలుగా ఇది నూనె గింజ కదా, కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అలాగే శరీరంలో ఉండేటువంటి మలినాలని, టాక్సిన్స్ని బయటికి పంపుతాయి ఈ పొద్దుతిరుగుడు గింజలు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది నువ్వులు. ఆయుర్వేదంలో ఈ నువ్వులకి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. నువ్వులలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి పోషక తత్వాలు ఉంటాయి. అలాగే నువ్వుల ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పీచు ఉంటుంది. కేవలం నూనె గింజే కాదు, దీంట్లో పీచు కూడా ఉంటుంది. ప్రధానంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద పేగు క్యాన్సర్ నివారణకి ఇది దోహదపడుతుంది. అలాగే జీర్ణక్రియ దీంతో మెరుగుపడుతుంది. ఇక ఇంకొకటి జీలకర్ర, జీర్ణశక్తిని పెంచేది. కడుపుబ్బరింపు, గ్యాస్, మలబద్ధకం, వికారం ఇలాంటివి ఉన్నప్పుడు జీలకర్రని నమిలారనుకోండి, స్పాట్లో రిలీఫ్ వస్తుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అందుకే జీరకం అంటే జీర్ణశక్తిని పెంచేటటువంటి పేరు దీనికి వచ్చింది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అలాగే కండాల నొప్పులు, వాపులు ఇలాంటి వాటిని జీలకర్ర తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యంగా చర్మాన్ని మెరిసేలాగా చేస్తుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మెంతులు. చాలామంది మెంతుల్ని వాడరు, కానీ మెంతుల్లో కూడా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, అలాగే రిబోఫ్లేవిన్, రాగి, పొటాషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా వైటమిన్లు కూడా ఉన్నాయి. వైటమిన్ ఏ, B6, C, K ఇలాంటి విటమిన్లు, అలాగే పోషకాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రధానంగా మెంతులు అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది డయాబెటీస్, ఇంకా నీళ్ళ విరేచనాలు. ఈ రెండిట్లోనూ మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి.
ఇక మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయం అయినటువంటి ఒక గింజ ఏంటంటే సబ్జా గింజలు. సబ్జా గింజలు చాలామంది రెగ్యులర్గా వాడరు, కానీ వాడితే అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి. ఇది ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇంకా శరీరాల్లో ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది. అందుకే మన వాళ్ళు సబ్జా గింజల్ని ఏదన్నా ఒక జ్యూస్కి కలిపి తాగుతుంటారు, ఆఖరికి నీళ్ళకి కలిపి కూడా తాగుతూ ఉంటారు. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని ఈ సబ్జా గింజలు పెంచుతాయి. దీంట్లో విచిత్రంగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. అన్నిటికీ మించి ఫైబర్ ఉంటుంది. దీంతో ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే మూత్రపిండాల పనితీరుని ఇది పెంచుతుంది. చాలా రేర్ ఉపయోగం ఇది. మూత్రపిండాల మీద చక్కగా పనిచేసేటువంటి ఆహారాలు కొన్ని ఉంటాయి, వాటిలో ఈ సబ్జా గింజలు ఒకటి. ఇలాగా ఈ గింజల్ని పక్కన పెట్టకూడదు, వీటిలో కూడా బోల్డ్ అన్ని ఔషధ శక్తులు ఉన్నాయి. వీటిని వాడుకొని ఆరోగ్య లాభాలని పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడాలి. అందుకని ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.